సకల మహిమ ఘనత ప్రభావాలు ప్రభు ఒక్కరికే చెల్లును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానించాం. ఈరోజు సెల్ఫ్ ఎగ్జామ్ కనుక మనలను మనము పరీక్షించుకొనుట, పరిశోధించుకొనుట అనే దాని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించాం. చాలాసార్లు మనం కూడా ఇంట్లో చెక్ చేసుకుంటుంటాం. కొన్ని వస్తువులు ఉన్నాయా లేవా, అయిపోయాయా, ఏమున్నాయి ఏమి లేవు, ఏం అవసరం అని మనం ఏం చేస్తాం, చెక్ చేస్తాం. చెక్ చేసి ఏమి లేవో తెప్పించుకుంటాం. అలాగే అప్పుడప్పుడు మన నెలకోసారి మన బాడీని కూడా చెక్ చేసుకుంటాం. షుగర్ ఉందా, బీపీ ఉందా, కాబట్టి నా హెల్త్ కండిషన్ ఎలాగుంది, నేను అంతా బాగున్నానా అని మనం పరీక్ష చేసుకుంటాం. అది మంచిదే, ఇంట్లో చెక్ చేసుకోవడం మంచిదే. తర్వాత మనము మన బాడీ కండిషన్ ఎలా ఉందో అది చెక్ చేసుకోవడము మంచిదే. కాబట్టి అలాగనే మనము మన బిడ్డలను చూసుకుంటాం, అది మంచిదే. కాబట్టి ఈరోజు దేవుడు మనకు చెప్పేది ఏంటంటే అవి మాత్రమే కాకుండా ఆత్మీయంగా మిమ్మల్ని మీరు ఏం చేయాలి, ఆత్మీయ కండిషన్ ఎలా ఉంది, శరీర కండిషన్ కాదు, ఆత్మీయ కండిషన్ ఎలా ఉంది, ఆత్మీయంగా మీరు ఎలాగున్నారు, ఎంత బలంగా ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారు అన్నది ఏం చేయాలి, చెక్ చేసుకోవాలి. ఎవరు చెక్ చేస్తారు? ఇక్కడ భక్తుడు అంటాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నన్ను పరీక్షించు. ఒకటి మనలను మనము పరీక్షించుకోవాలి. రెండవది ఓకే ఐఆమ్ ఓకే అని నీకు నీవు నాకు నేను అనుకోకూడదు. తర్వాత దేవునికి కూడా చెప్పాలి, దేవా ఒకసారి నన్ను మీరు కూడా పరీక్షించాలి. ఎందుకంటే మన తప్పులు మనకు కనపడవు చాలాసార్లు, మన బలహీనతలు మనకు రైట్గా అనిపిస్తాయి. కొన్నిసార్లు నేనేం చేశాను నేను అనుకుంటాను, మీరు అనుకుంటారు. ఇక్కడ నాకంటే గొప్ప భక్తులు ఉంటారు, నేనే భక్తులని కాదు. కానీ అయినను మనల్ని మనం ఏం చేయాలి, పరీక్ష చేసుకోవాలి. తర్వాత దేవుని కూడా అడగాలి, ప్రభువా నన్ను నీవు ఏం చేయాలి, పరీక్షించు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. దేనికి పరీక్ష, దేనికి అంటాడు ఇక్కడ భక్తుడు? దేనికంట? నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో దానికి పరీక్ష. నేను డబ్బు కొరకు అడగట్లేదు, ఇంకో దాని కొరకు నేను నిన్ను ఆశించి అడగట్లేదు. ఇక్కడ సెల్ఫ్ ఎగ్జామ్ లేకపోతే దేవుని ద్వారా టెస్ట్ చేయబడడం దేనికి అంటే దేవునికి విరోధమైనది, దేవునికి అసహ్యకరమైనది మనలో ఉండకూడదు. ఆయన బిడ్డలుగా నాలో ఏమైనా ఉన్నదేమో ఏం చేస్తారు, తెలుసుకోండి, పరీక్షించండి, పరిశోధించండి. అవును దేవుని బిడ్డలారా, ఇది మనకు తెలియకపోతే మనం ఆత్మీయ కండిషన్లో చాలా కోమలోకి వెళ్ళిపోతాం, మనము చాలా బలహీనం అయిపోతాం ఆత్మీయంగా. అందువరకు మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనల్ని పరీక్షించడానికి దేవునికి కూడా చెప్పుకోవాలి, అడగాలి, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. ఎందుకు మరొకసారి అడుగుతున్నాను, ఎందుకు పరీక్ష, ఎందుకు పరిశోధన? నీకు ఇష్టం లేని నాలో ఏదైనా ఉందేమో. చాలా మంది ఇష్టం లేని ఉంటే ఉందిలే, ఎవరు నీతి మంత్రులు ఉన్నారు, నాలో ఏదో ఈ చిన్నదే కదా, నాలో ఏదో ఈ కొద్దిగే కదా, నాలో నేను ఎప్పుడో ఒకసారి అలా చూస్తాను, నేను ఎప్పుడో ఒకసారి ఇది మాట్లాడతాను, నేను ఎప్పుడో ఒకసారి అక్కడికి వెళ్తాను, అంతే కదా అని మనం అనుకుంటాం. అది చిన్నదైనా అది పెద్దదైనా నాలో కానీ మీలో కానీ మన అందరిలో కూడా దేవుని పిల్లలమైన మనలో దేవునికి ఆయాసకరమైనది ఏది కూడా ఉండకూడదు. ఉండాలా ఉండకూడదు?
కనుక దాన్ని తీసివేసుకోవాలంటే ఏం చేయాలి? మనం దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నన్ను నేను ఎగ్జామ్ చేసుకున్నాను, నన్ను నేను పరీక్షించుకున్నాను కనుక నాకు ఏది కనబడినట్లు లేదు, అంత మాత్రం నేను కరెక్ట్ కాదయ్యా, మీరు కూడా నన్ను పరీక్షించండి, పరిశోధించండి, చెక్ చేయండి అని మాటి మాటికి ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి. ఆత్మీయ జీవితంలో శ్రమిస్తాను. నేను 2 విషయాలను ఈరోజు మీకు చూపిస్తాను. ఏ విషయంలో మనలను మనము పరీక్షించుకోవాలి అనేది 2 విధానాలు, 2 పాయింట్లు నేను చెప్తాను టయాన్ని బట్టి. ఆ 2 ఉండేదంటే 2 కాదు, చాలా ఉన్నాయి కనుక 2 మన టయాన్ని తగినట్లు చేసుకుంటాం. కాబట్టి మనల్ని మనం ఏం చేయాలట? పరీక్షించుకోవాలి. 2 కొరింథీ పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. 13వ అధ్యాయము 5వ వాక్యం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని, యేసుక్రీస్తు ప్రభువు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘంతో అంటున్నారు, ఒకటి మనం పరీక్షించుకోవాల్సింది, లేక మనం చెక్ చేసుకోవాల్సింది, మనము శోధించుకోవాల్సింది ఏ విషయంలో అంటే చెప్పండి, విశ్వాస విషయంలో. ఒకటి విశ్వాస విషయంలో మనలను మనము ఏం చేయాలి? శోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎలాగా? ఏమని? నేను నాలో విశ్వాసం ఉందా లేదా, నేను విశ్వాసినా కాదా, విశ్వాసంగా బ్రతుకుతున్నానా లేదా అన్నది మనలను మనమే పరీక్షించుకొని శోధించుకోవాలి. ఎందుకయ్యా అంత పరీక్ష చేసుకోవడం అవసరమా? అంత శోధించుకోవడం అవసరమా? ఏదో ప్రాణం మీదకి వచ్చినట్లు, ఏదో విశ్వాసం కొరకు అంత శోధన, అంత పరీక్ష, అంత బాధపడడం అవసరమా అంటే అవసరమే. ఎందుకు అంటే ఇక్కడ ఏమంటారు భక్తుడు అంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరు గురించి మీరే. ఎందుకంటే విశ్వాసము లోపించినట్లయితే, దేవుని మీద విశ్వాసము మనకు లోపించినట్లయితే మనం ఏమవుతాం? భ్రష్టులం అవుతాం. మనం భ్రష్టులం అయిపోతాం. లోకంలో ఎవరికి భ్రష్టులం కాదు, దేవుని దృష్టిలో భ్రష్టులం అయిపోతాం. అందరూ రైట్ అంటారు లోకంలో. మనం ఎవరు కూడా డబ్బు పోతే ఏంట్రా ఇలాగైపోయావు అంటారు కానీ, లేకపోతే అనారోగ్యం వస్తే ఏమబ్బా ఇలాగైపోయావు చిక్కిపోయావు అంటారు కానీ, లేకపోతే ఇంకోటి లోక సంబంధమైనది పోగొట్టుకుంటే ఏంటి ఇలా జరిగింది, ఇంట్లో ఇలా జరిగింది, అక్కడ ఇలా జరిగింది అంటారు కానీ, విశ్వాసం పోగొట్టుకుంటే దేవుడే బాధపడతాడు, తర్వాత మనం బాధపడాలి. దాని గురించి ఎవరేమన్నారు. అందుకనే ఎవరికి వారు, ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు ఏం చేయాలట? చెక్ చేసుకోవాలి. ఎందుకంటే విశ్వాసము పోయినప్పుడు మనం దేవుని దృష్టిలో ఏమవుతాం? భ్రష్టులం అయిపోతాం. భ్రష్టులు దేవునికి ఎందుకు అవసరం లేదు. భ్రష్టులను దేవుడు దూరం చేసేస్తాడు. నీకేముంది, నీ అందం ఎంత, లేకపోతే ఈ లోకంలో నువ్వు ఎంత గొప్పవారు, మీరు ఎంత ఉన్నత వర్గానికి చెందినవారు, ఎంత ఉన్నత కుటుంబంలో నుండి వచ్చిన వారు, ఎటువంటి ఆస్తి అంతస్తు మీది అని దేవుడే చూడు. ఇవన్నీ చూడడం. నువ్వు విశ్వాసమే కాదా అని చూస్తాడు. నువ్వు విశ్వాసంలో శ్రీమంతుడువా అని చూస్తాడు. ఇక్కడ యాకోబు భక్తుడు ఇలాగంటారు. యాకోబు భక్తుడు 2వ అధ్యాయంలో 5వ వాక్యం చదువుదాం. నా ప్రియ సహోదరులారా
ఆలకించుడి. ఈ లోక విషయములో ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులను గాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విషయంలో భాగ్యవంతులు అంటాడు దేవుడు? విశ్వాసములో భాగ్యవంతులు. విశ్వాసములో భాగ్యవంతులు. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఈ విశ్వాసంలో భాగ్యవంతులు. డబ్బులో కొద్దిగా ఎక్కువ తక్కువ ఉండొచ్చు, అది దేవుడు దాన్ని చూడు. కానీ విశ్వాసములో మనం భాగ్యవంతులమా దరిద్రులమా అది కావాలి. కాబట్టి విశ్వాసములో మనం భాగ్యవంతులము కావాలన్నదే దేవుని యొక్క భాగ్యవంతులు అంటే ఏంటది? ఎక్కువ విశ్వాసం కలిగి ఉండడం. విశ్వాసములో భాగ్యవంతుడవు అయినప్పుడే నీకు ఆయన రాజ్యాన్ని ఇస్తాడు. విశ్వాసములో భాగ్యవంతులగుటకు దేవుడు వారిని పిలిచాడు. ఆయన రాజ్యమును వారికి ఏం చేశాడు? అనుగ్రహించలేదా ఏంటట? రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకోలేదా? ఎందును బట్టి ఏర్పాటు చేసుకున్నాడు? వారి విశ్వాసమందు భాగ్యవంతులు కాబట్టి వారు దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండడానికి ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? నేను కొన్ని సెలెక్ట్ చేస్తే దేవునికి నచ్చదు. నా సెలక్షన్ కరెక్ట్ ఉండదు. ఏదైనా సెలక్షన్ కరెక్ట్గా ఉండాలంటే దేవుని సెలక్షనే సెలక్షన్. దేవునికి స్తోత్రం. నేను కూడా అదే ఇష్టపడాలి. నేనేదో సెలెక్ట్ చేసుకున్నాను ప్రభు, అది నాకు అదే కావాలని అన్నాను. నీ సెలక్షన్ కావాలి. కాబట్టి దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు పేదవాళ్ళను, దరిద్రులు అంటాడు ఇక్కడ. ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయలేదా? ఏర్పాటు చేసుకోలేదా? దేంట్లో దరిద్రులు? ఈ లోకములో డబ్బు విషయంలో, ఇల్లు విషయంలో, ఆహార విషయంలో, లాదరు చాలా విషయాల్లో దరిద్రుడు. ఆరోగ్యాన్ని చూపించుకోవడానికి డబ్బు లేని దరిద్రుడు, ఆరోగ్యం లేని దరిద్రుడు, ఆహారం లేని దరిద్రుడు, ఇల్లు లేని దరిద్రుడు. కాబట్టి చాలా దరిద్రతలు ఉన్నాయి ఎవరికి? లాజరు. కానీ దేవుడు లేని దరిద్రుడు కాదు. దేవునికి స్తోత్రం. విశ్వాసం లేని దరిద్రుడు కాదు. విశ్వాసం లేని ప్రకటన గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు నేను చూపిస్తా. ఎవరు దరిద్రులు ఎవరు? కాబట్టి వాక్యం నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి పొదవా అని నీవు దౌర్భాగ్యుడును అనుకుంటున్నావా? 3వ అధ్యాయంలో నీవు పైన నుండి చదవాలి, అప్పుడు అర్థమవుతుంది. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, కృట్టి వాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కుదవలేదని చెప్పుకొనుచున్నావు. చూసారా? కొంతమంది దేంట్లో దరిద్రులో, దేంట్లో ధనవంతులో అర్థం కాదు. ఈరోజు నేను కానీ మీరు కానీ మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. డబ్బు విషయంలో ఒకవేళ మనం దరిద్రులమైతే, యోగు గారు దరిద్రుడు అయిపోయాడు, చాలా గొప్ప, తూర్పు దిక్కున ఆయన కంటే గొప్ప ధనవంతుడు ఇంకెవరు కూడా లేడు. అలాంటి వాడు
దేవుని కొరకు అన్ని పోగొట్టుకున్నారు. పిల్లలను పోగొట్టుకున్నారు, ఆస్తులను పోగొట్టుకున్నారు, బంగారం వెండిని పోగొట్టుకున్నారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. భార్య కూడా వెళ్ళిపోతానంటే ఓకే నీ ఇష్టం వెళ్ళిపోను. కానీ దేవుణ్ణి పోగొట్టుకోవడానికి, విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. కనుక అందుకనే మనము ఈ కొన్నింటిని మనమే పరీక్ష చేసుకోవాలి. అందుకే ప్రభు వాక్యం చెప్తుంది, మీలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మీరు పరీక్షించి తెలుసుకోండి మీకు మీరే. ఇప్పుడు ఎవరైనా నీకు విశ్వాసం లేదు పాస్టర్ గారు అన్నారనుకోండి, నాకు ఎంత కోపం వస్తుంది. ఏంటయ్యా నన్ను అంత మాట అంటాను అనుకుంటాను. ఒకవేళ ఇంకా కొద్దిగా నెమ్మది ఉంటే నిజమే నువ్వు చెప్పింది కరెక్టే, కొద్దిగా విశ్వాసాన్ని కలిగి ఉండడానికి నేను ప్రయాసపడతానని ఓర్పుతో సహనంతో అంటాను. ఇలా కోపగాన్ని అయితే అంత మాట అనేస్తాను. కాబట్టి మనలో ఎవరిని అన్నా సరే మనం బాధ కలుగుతుంది. దేవుడు ములాదు పెట్టాడు. ఎందుకంటే ములాదు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఒక రోగాన్ని బట్టి మనం వెళ్ళినప్పుడు పాపం చెప్తే ఏమని అనుకుంటాడేమో అంటే ఎట్లాగుంటుంది మరి. చెప్పకపోతే చూయించుకోకపోతే సస్తాడు. తన సావుకు మూలం అవుతుంది చెప్పకపోతే. తనకు కొన్ని ఇచ్చే హెచ్చరికలు ఇవ్వాలి, చెప్పే సలహాలు చెప్పాలి. కనుక కండిషన్ ఎట్లా ఉంది, ఎలా ఉండకపోతే నువ్వు అలా ఉండకపోతే నువ్వు చాలా ప్రమాదకరమైన స్థితిని ఎదుర్కొంటావు అని చెప్పే విషయాలు చెప్పకపోతే ఆయన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే దేవుడు కూడా ఏం చేస్తాడు, నువ్వు ప్రాణం పోగొట్టుకునేది కాదు, నిత్య జీవమే పోగొట్టుకుంటావు, దేవుని రాజ్యమే పోగొట్టుకుంటావు, నా దగ్గరికి ఎప్పుడు కూడా రాలేవు. అందుకనే నేను ఈ భూలోకంలో ఉండగా నీకు ఒకటి చెప్తున్నాను, నిన్ను నీవే పరీక్ష చేసుకో. ఏంటది? విశ్వాసం గలవాడవై ఉన్నావో లేదు, నిన్ను నీవే శోధించుకొని చూసుకో. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. మీకు విశ్వాసం ఉంటే మీరు భ్రష్టులు కాదు. మీకు విశ్వాసం ఉంటే యేసుక్రీస్తు ప్రభు మీలో ఉంటారు. మీకు విశ్వాసం ఉంది భ్రష్టు లేకపోతే, డబ్బుంటే రాడు యేసయ్య, అందం ఉంటే రాడు, ఈ లోకంలో ఏ విషయంలోనూ గొప్పవాడు వాళ్ళని వెనక రాడు. విశ్వాసము గల వారిలోనే ఆయన ఉంటాడు. అందుకొరకు విశ్వాసము చెక్ చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యం కదా, ఎంతో ముఖ్యం. మనము ఒకసారి నేను విశ్వాసము గల శ్రేణిగా బ్రతుకుతున్నానా, విశ్వాసం గల కుటుంబంగా మేము బ్రతుకుతున్నామా, విశ్వాసం గల కుమారుడిగా నేను బ్రతుకుతున్నానా, నేను ప్రభువుని నమ్ముకున్న ప్రకారంగా నేను జీవిస్తున్నానా, లేకపోతే అన్యులు బ్రతికినట్లు భ్రష్టులుగా అయిపోతున్నానా, నేను ఎలా బ్రతుకుతున్నాను నేను అని మనల గురించి మనమే ఏం చేయాలి, మన గురించి మనమే పరీక్షించుకోవాలి. హెబ్రీ పత్రిక కూడా చెప్తుంది 3:12. హెబ్రీ పత్రిక 3:12. జీవము గల దేవుని విడిచిపోవునట్టి, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. జాగ్రత్తగా చూసుకోనండి. ప్రభు నమ్మిన పిల్లలమైన మనము, ప్రభు నమ్మిన వారిగా మీరు నేను బ్రతకాలి. విశ్వాసులం కనుక విశ్వాస సమాజంలో, విశ్వాస గుంపులో ఉండేవారుగా మనం బ్రతకాలి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం విశ్వాసులతోనే ఎక్కువగా మరి సంబంధం కలిగి ఉండాలి. విశ్వాసము కృంగజేసే వారితో, విశ్వాసాన్ని పోగొట్టుకున్న వారితో మనం ఉండకూడదు. ఎందుకనగా అనుదినము మన విశ్వాసం క్రీస్తులో పెంపొందింపజేసుకోవాలి, బలపరుచుకోవాలి. కనుక విశ్వాసము దేవుని బిడ్డలారా చాలా గొప్పది. అందుకొరకు దేవుని ప్రియ బిడ్డలైనటువంటి మనమందరం కూడా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా విశ్వాసము కలిగి ఉన్నామా లేదా, విశ్వాసం ఉందా లేదా అన్నది మనల్ని మనమే పరీక్షించుకొని ఏం చేయాలి, చూసుకోవాలి. పరీక్షించుకొని చూసుకోవాలి. ఎందుకు ఇంత విశ్వాసం గురించి చెప్తున్నానంటే,
విశ్వాసం యొక్క గొప్పతనం, విలువ పేతురు గారు చెప్తాం. మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చూద్దాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దేనికంటే సువర్ణము బంగారు కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. విశ్వాసం విలువ ఎంత? విలువ ఉందా? విలువ కట్టలేమా? విలువ కట్టగలమా? విశ్వాసం విలువ ఎంత? వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఫెయిత్? ఎంత అమూల్యమైందంటే ఏమైనా వెల ఉందా అక్కడ? నో. వెల కట్టలేనిది విశ్వాసం. పోనీలే పోతే పోయింది సంపాదించుకుంటాం, బంగారం పోతే పోయిందిలే సంపాదించుకుంటాం, గేదెలు వెళ్తే వెళ్ళి సంపాదించుకుంటాం, ఆరోగ్యం పోయింది పోతే పోనీలే డబ్బుంటే చూయించుకుంటాం. కానీ విశ్వాసం పోతే అందుకనే ప్రభువునందు విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. విశ్వాస భ్రష్టులం మనం విశ్వాస భ్రష్టులమైతే ఏంటి నష్టం చెప్పండి? క్రీస్తు మనలో ఉండడు అంటారా? విశ్వాస భ్రష్టులమైతే దేవుని దృష్టిలో దరిద్రులం. విశ్వాస భ్రష్టులమైతే దేవుని రాజ్యానికి వారసులము. యాకోబు పత్రికలో 2 చూస్తా. ఒకటి దరిద్రులం అవుతాం. విశ్వాసం ముందు వారు భాగ్యవంతులైనప్పుడు విశ్వాసం లేని వారు ఎవరు? మరి దరిద్రులే కదా. వారు దేవుని రాజ్యమునకు వారసులుగా పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి వారు విశ్వాసం లేని భ్రష్టులైతే దేవుని రాజ్యం ఉండదు కదా. పౌలు గారు అన్నట్లు మీరు విశ్వాసం గలవారై ఉంటే క్రీస్తు మీలో ఉన్నాడని మీకు మీరే తెలుసుకుంటారు. మరి విశ్వాస భ్రష్టులైతే క్రీస్తు మనలో ఉంటారు కదా. కనుక ఇవన్నీ కూడా మనకు నష్టాలు. అందుకోసము మనలను విశ్వాసము గలవారమై ఉన్నామా లేదా అన్నది మనం ఏం చేయాలి? ఎందుకంటే విశ్వాసం కొనుక్కుంటే దొరికేది కాదు, ఇది అమూల్యమైన వెల పెట్టినా దొరకనటువంటి. అందుకని ఇటువంటి విలువైన విశ్వాసం ప్రభు మనకు ఇచ్చారు కనుక ఈ విశ్వాసాన్ని మనము గట్టిగా కాపాడుకొని జాగ్రత్తగా బ్రతకాలి. ఆ విశ్వాసం ద్వారానే ఆయన మనలో నివసిస్తున్నాడు. ఆ విశ్వాసం ద్వారానే మన ప్రార్థన ప్రభు వింటున్నాడు. ఆ విశ్వాసం ద్వారానే మనకి ఎన్నో విశ్వాసం ద్వారా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఏంటంట? విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టలుగా. దేవునికి ఇష్టలు ఎవరు? విశ్వాసులే దేవునికి ఇష్టం. కాబట్టి ఏంటి నష్టాలు మనం ఏంటి చెప్పండి? విశ్వాసం లేకపోతే నష్టమేంటి? క్రీస్తు మనలో ఉండరా? విశ్వాసం లేకపోతే నష్టమేంటి? క్రీస్తు విషయంలో మనం ధనవంతులమా దరిద్రులమా? విశ్వాసం లేకపోతే మనం దేవుని రాజ్యానికి వారసులము కాము కదా. మరి విశ్వాసం లేకపోతే ఇప్పుడు జరిగిన మాట ప్రకారం ఏంటి? మనం దేవునికి ఇష్టలము. ఇన్ని నష్టం. విశ్వాసులమైతే మనము ఎస్ఐ మనలో ఉంటారు. విశ్వాసులమైతే మనము ఆయన భాగ్యవంతులము. విశ్వాసం కలిగి ఉంటే మనము దేవుని రాజ్యానికి వారసులము. విశ్వాసులమై ఉంటే మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం, చాలా ప్రియమైన వారుగా ఉంటాం. అందుకొరకు దేవుని పిల్లలమైన మనము విశ్వాసం గలవారమై ఉండాలి. మన పిల్లలను కూడా విశ్వాసంలో నడిపించుకోవాలి. వారు విశ్వాస భ్రష్టులు కాదు.
మనము విశ్వాస భ్రష్టులం కాదు. కనుక మనము విశ్వాసములో బలవంతులం కావాలి, విశ్వాసములో భాగ్యవంతులం కావాలి, విశ్వాసమందు స్థిరులం కావాలి. అందుకనే విశ్వాసాన్ని చెక్ చేసుకోవాలి. నేను చేసే పనులు ఏంటి, నేను చూసే చూపులు ఏంటి, నేను నడిచే నడవడికి ఏంటి, కనుక నేను బ్రతికే బ్రతికేంటి, విశ్వాసకు తగిన జీవితమేనా ఇది, విశ్వాసులు ఇలాగ బ్రతుకుతారా, అసలు వాక్యం ఏం చెబుతుంది, నేనేం బ్రతుకుతున్నాను అన్నది నీకు నీవే చెక్ చేసుకో. ఎవరు చెప్పకూడదు, నాకు నేనే చెక్ చేసుకోవాలి. కనుక అలాగే చెక్ చేసుకోకపోతే మన విశ్వాస భ్రష్టులమయ్యే ఛాన్స్. అందుకని మొట్టమొదటిగా మనం ఏం చెక్ చేసుకోవాలి, విశ్వాసమును చెక్ చేసుకోవాలి. విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో మనకు మనమే ఎవరికి వారే చెక్ చేసుకోవాలి, శోధించుకొని చూసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకోకపోతే చాలా నష్టపోతాం. తర్వాత కొరింథీ పత్రికలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ పరీక్షించుకొని ఆ రొట్టెను తిని రెండవది దేని గురించి పరీక్షించుకోవాలి, దేవుని బల్లను సమీపించేటప్పుడు ఇచ్చేయండి, తొందరగా గ్లాస్ తాగేస్తాను, పెట్టేయండి రొట్టె త్వరగా తినేస్తాము అన్నట్టుగా నేను కానీ మీరు కానీ మనం అందరం ఎవరు ఉండకూడదు. ఏం చేయాలి, పరీక్షించుకోవాలి. దేనికి పరీక్ష, నేను ఆ ప్రభు రక్తం త్రాగడానికి అర్హులమా, ఆ ప్రభు రొట్టె తినడానికి అర్హుడనా అనర్హుడనా, యోగ్యత ఉందా నాకు, అర్హత ఉందా నాకు, యోగ్యత లేదా, అర్హత లేదా, వింటున్నారా అని ఏం చేయాలి, ఎవరు పరీక్ష చేసుకోవాలి. ఇది కొంత ఎవరికి, బాప్తిజం పొందిన వాళ్ళకి, రక్షించబడ్డ వారు. కనుక ప్రతి ఒక్కరూ, అంటే రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా బల్లను సమీపించినప్పుడు ఏం చేయాలా, నేను అర్హురాలను కాదా అని పరీక్షించుకోవాలి. కనుక బల్లను తీసుకుంటున్న దేవుని పిల్లలం కనుక, బల్లంటే ఎవరి శరీరం ఇది, జీవము కలిగిన దేవుని శరీరం, జీవము కలిగిన దేవుని రక్తాన్ని తిని త్రాగుచున్నాము కనుక నీవు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, నేనైనా మీరైనా, పాస్టర్ గారికి 2 కొమ్ములు రాలేదు, వాడు ఎవడైనా సరే దేవుని దృష్టిలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. జాగ్రత్తగా. స్కూల్ పిల్లలు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళినప్పుడు చాలా అల్లరి చేస్తారు. వాడు చేసే అల్లరి ఇంతంత కాదు, కానీ టీచర్ ముందుకు వచ్చే లోపల చాలా బుద్ధిమంతుడైనట్టు కూర్చుంటారు. అరే రేపు బుద్ధి ఈ దగ్గర నేర్చుకోవాలిరా, అందరూ ఎంత మౌనంగా, ఎంత మెత్తని స్వభావం కలిగిన వాడు అన్నట్టుగా కూర్చుంటారు. మరి బయటికి పోయి వాళ్ళు పెట్టి చూడండి ఎంత అల్లరోడో అంత అల్లరి చేస్తారు. కానీ టీచర్ దగ్గరికి వచ్చేసరికి చాలా వినయం, చాలా విధేయత, చాలా బుద్ధి కలిగిన వాడుగా కూర్చుంటారు. మనం అలాగ ఉండకూడదు. బయట బుద్ధివంతులుగా ఉండాలి, ప్రభు దగ్గర కూడా బుద్ధివంతులుగా ఉండాలి. యేసుక్రీస్తు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు, ఈరోజు బల్ల కదా అందుకని చాలా జాగ్రత్తగా ఉంటాను, ఈరోజు ఒక్కరోజే, ఇక మళ్ళీ నెల వరకు ఎక్కడ ఉన్నా పర్వాలేదు అనేది కాదు. ఈరోజు స్నానం చేస్తాను, ఈరోజు మంచి బట్టలు వేసుకుంటాను, ఈరోజు కొద్దిగా అలాగిలాగా నా నోరు జారకుండా చూసుకుంటాను, నా కన్నులకు మరి అవి ఇవి చూపించను, నేను అవి ఇవి వినను, కొద్దిగా జాగ్రత్తగా ఉంటాను. ఈ ఒక్కరోజేనా నేను అది త్రాగను, ఇది త్రాగను, ఇంకా వాటి జోలికి ఇటు జోలికి నేను వెళ్ళను, ఈరోజు ఒక్కరోజు పరిశుద్ధంగా ఉంటాను అనేది కాదు. నువ్వు ఎప్పుడు పరిశుద్ధంగా, ఎందుకంటే ప్రభు శరీరాన్ని తింటున్నావు, ప్రభు రక్తాన్ని త్రాగుతున్నావు కనుక, నువ్వు ప్రభువులో భాగం కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకుండా
నేను నా ఇష్టానుసారంగా ఈ నెలలో 29 రోజులు తిరుగుతాను, ఆ యొక్క 1వ తారీఖున ఒక్కరోజే 20 రోజులు, ఆ ఒక్కరోజు మాత్రమే జాగ్రత్తగా ఉంటాను అని నువ్వు అనుకుంటే అది దేవుడు దాన్ని కేర్లెస్ లైఫ్ అంటాడు. అసలు నీకు నీ లైఫ్ మీద శ్రద్ధే లేదు, ఆత్మీయ జీవితం అంత అజాగ్రత్తగా ఉన్నాను. నన్ను మోసం చేస్తావా? నా ఎదుట నువ్వు భయం లేకుండా ఉంటావా? అందుకని ఏమంటాడంటే పౌలు గారు, మీరు ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలి? ప్రతి మనుషుడు, రక్షించబడ్డ ప్రతి వ్యక్తి, యవనస్తురాలు కావచ్చు, యవనస్తుడి కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరము, నేను, మీరు అందరూ కూడా ఆ ప్రభు పాదాల దగ్గర సరి చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేని విషయంలో పరీక్ష చేసుకోవాలి? బలను నేను తీసుకోవడానికి అర్హుడనా కాదా, యోగ్యురాలనా కాదా అని పరీక్ష చేసుకోవాలట. పరీక్ష చేసుకోవాలి. ఎందుకు అంటే ఒక ప్రమాదం ఉంది. ఎవడైనను ప్రభు శరీరం అని వివేచింపక పరీక్షించుకోక చెక్ చేసుకోక సరి చేసుకోక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే శిక్ష పొందడానికే ఇలా చేస్తున్నాడు. దేవుడు ఇంత చెప్పిన తర్వాత కూడా మనం అలాగే చేస్తే ఆ యొక్క శిక్షకు మనమే కాదు, దేవుడు ఎంత మాత్రం కారకుడో అనే కాదు. ఎందుకంటే ఆయన చెబుతున్నాడు ముందుగానే, మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దంపతులకు కూడా ఈరోజు నిన్న నైట్ జాగ్రత్తగా ఉండాలి భార్య భర్త. ఎందుకు అంటే మహాపరిశుద్ధమైన దేవుని శరీరాన్ని, రక్తాన్ని మనం ఏం చేస్తున్నాం? తాగుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన లైఫ్ ఆయనకి ఇచ్చాం కనుక, మనం ఆయన కొరకు డెడికేట్ చేయబడ్డాం కనుక, మనం ఆయనకు సమర్పించుకున్నాం కనుక, మనం ఆయనకు అంకితం చేసుకున్నాం కాబట్టి ఈ దేహాన్ని ప్రభు కొరకే వాడేటట్టు చూస్తాం. అందుకనే మీరు రెండవది, ఒకటి విశ్వాసములో మిమ్మల్ని మీరేం చేయాలి? చెక్ చేసుకోండి. రెండవది, నా శరీరాన్ని, నా రక్తాన్ని తిని త్రాగే విషయంలో కూడా మీరు ఎలాగంటే అలా తిని త్రాగొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు అర్హులో కాదో. కొంతమంది తిడతా ఉంటారు, తిని తాగుతుంటారు, కొట్లాడుకుంటుంటారు, తిని త్రాగుతుంటారు, త్రాగుతారు, తిని త్రాగుతుంటారు. ఏంటారు? బయటకు త్రాగుతారు, ఇక్కడ త్రాగుతారు. ఇలా కాదు. కొంతమంది అపవిత్రంగా జీవిస్తూ ఉంటారు, తిని త్రాగుతుంటారు. అట్లాంటిది చేసినప్పుడు దేవుడు హెచ్చరిస్తున్నాడు, శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నారు. శిక్ష పొందుకోవడానికే నువ్వు లెక్క చేయకుండా, భయం లేకుండా, కొద్దిగైనా నీకు వణకు లేకుండా ఏం చేస్తాడులే అని తిని త్రాగు. కనుక అలాగా తిని త్రాగుతూ ఉన్నప్పుడు మనం ఎంత శిక్ష పొందుతున్నాం. అందుకని దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి, నానా బాబు, అమ్మ, ఈ శిక్షకు మీరు ఎవరు కూడా కాకూడదు. అందుకనే శిక్ష కాకూడదు అంటే ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. ఏం చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది. కాబట్టి ఏం చేసుకోవాలి? శిక్షకు గురి కాకుండా ఉండాలంటే ఏ విషయంలో? ప్రభు సంస్కార విషయం. కొంతమంది కొన్ని మీటింగ్లో చూడండి, అందరికి ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు పైగా చెప్పేది ఏంటంటే, మేము బల తీసుకున్న తర్వాత మాకు ఇటువంటి అభివృద్ధి జరిగింది, అటువంటి అభివృద్ధి జరిగింది. అసలు బల్లను ఇయ్యడానికి నువ్వెవరు? అసలు ఎలాంటి కండిషన్లో వాళ్ళు ఉన్నారో నీకు తెలుసా? బాప్తిజం తీసుకున్నారు, కొంతమంది ప్రసాదంలాగా తీసుకుంటున్నారు, కొంతమంది ప్రసాదంలాగా తీసుకుంటున్నారు. క్యాథలిక్ ఫాదర్స్, క్యాథలిక్ వాళ్ళకు తప్ప ఏ ప్రొటెస్టెంట్ రక్షించబడ్డానన్నా ఇవ్వడు. వాళ్ళు వాళ్ళ యొక్క విశ్వాసులు, వాళ్ళు ఎటువంటి కండిషన్లో ఉన్నారో వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు పెరిగిన వారికే ఇస్తారు, పెరగని వారికి అన్నిలు కూడా వచ్చి తీసుకుంటున్నారు కొన్ని మీటింగ్లో. ఎంత భయంకరమండి.
రక్షించబడిన వారు తినాలి అంటే అన్ని కూడా తింటున్నారు, భయం లేదు. కాబట్టి దేవుని పిల్లమైన మనకు దేవుడు చెప్తున్నాడు, ఈ వల్ల విషయంలో మిమ్మల్ని మీరేం చేయాలి, పరీక్ష చేసుకోండి. పరీక్ష చేసుకోకపోతే ఏమవుతుందంటే మీరు శిక్షించబడతారు, మీరు దెబ్బతింటారు. దెబ్బ ఏంటండి, శిక్ష ఎలాగొస్తుంది అంటే కింద వివరిస్తున్నారు. ఇందువలన అంటే పరీక్షించుకొని తిని త్రాగట్లేదు కాబట్టి, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునైనాయి. బలహీనతలు ఎందుకు వస్తున్నాయట? చాలా మంది బలహీనులు అయిపోతున్నారు. చాలా మంది రోగాలకు, జబ్బులకు కుదుటపడని, వైద్యానికి లోబడిని జబ్బులు వస్తున్నాయి. ఎందుకు ఈ జబ్బులు వస్తున్నాయంటే, నా బలంటే మీకు అసలు లెక్కలేదు, భయం లేదు. కనుక బల కొరకు మనం ఏం చేయాలి, సిద్ధపడి రావాలి. చాలా భయపడాలి, వణకాలి, ప్రభు బలం పెట్టుకోవడానికి. కాబట్టి ఇందువలన ఈ యొక్క సిద్ధపాటు లేకుండా, ఈ భక్తి భయం లేకుండా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోకుండా మీరు తిని త్రాగుచున్నారు. కాబట్టి ఇందువలన మీలో మీరు చాలా మంది ఏమవుతున్నారు, ఏమున్నట్లేదండి, ఆయన కూడా నీరసం ఉండదు, అంత వీక్నెస్. నేను పైకి అట్లా కనపడుతున్నాను కానీ లోనంతా తొళ్ళు ఏం లేదు, నెట్తో పడిపోతాను, ఏం లేదు, శక్తి లేదు. ఊరికి మనుషులు ఉన్నానంటే ఉన్నాను అంతే. ఆ డాక్టర్ల దగ్గరికి వేలు ఖర్చు పెట్టి చూసి అంత చేసి ఇంత చేసి ఏమి లేదండి. కానీ నాలో మాత్రం ఏమి లేదు, శక్తి లేదు. ఏముంది, బలహీనత, శక్తి లేదు. అందుకంటారు ఎందుకు ఈ బలహీనత అంట, వేరే వారికి చెప్పట్లేదు, మనం దేవుని పిల్లలకు చెప్పుకుంటున్నాం. మనలో మనకు ఎందుకు బలహీనతలు, సరైన విధానంలో ప్రభు యొక్క రొట్టెను రసాన్ని మనం తీసుకోవట్లేదు. అందువలననే మనము బలహీనులమును. తర్వాత జబ్బులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. ఈ రోగాలు ఒకటి పోయిన తర్వాత ఒకటి జబ్బు. కనుక ఈ రోగాలు, ఈ బలహీనతలు ఎందుకు వస్తున్నాయంటే, చాలా దేవుని యొక్క బలను వివేచించి తిని త్రాగకుండా, వివేచన లేక తిని త్రాగ. చూడండి, ఇప్పుడు లాస్ట్లో కొంతమంది వస్తారు, పెట్టండి అన్నట్టు చూస్తారు. మేము బాధ్యత తీసుకుంటాం. చూసారా, వారికి ఏం లేదు, ప్రారంభ ప్రార్థన లేదు, వారికి ఏం లేదు, పాటలు లేవు, వారికి ఏమి లేవు, ఆరాధన లేదు, వారికి ఏమి లేదు, వాక్యం లేదు, ఏం లేదు. ఇంకా లాస్ట్లో వచ్చేసరికి తీసుకున్నారు, వెళ్ళిపోయి. ఏంటిది సిద్ధపాటు లేకుండా? అదంతా అవసరమా పాస్టర్ గారు మీకు? ఆయన ఏం చెప్పాడు, కండిషన్ చెప్పి అబ్బాయి అంటాడు. చెప్పాలంట కండిషన్ చెప్పు, ఇవ్వు. వారు అమాయకులు, వారు గొర్రెలు లాంటి వాళ్ళు, వాళ్ళకు తెలియదు, తెలిసిన వాడిని నేను నీకు తెలియజేశాను. ఇవన్నీ వారికి చెప్పి ఏ శిక్షా విధి వారు కలగకుండా, ఏ బలహీనులు కాకుండా, ఏ రోగగ్రస్తులు కాకుండా వారు ఉండాలి అంటే నువ్వు చెప్పాలి కదా అంటారు. చెప్పడానికి వారు వచ్చారా ప్రభు? రాదు. ఈయనంటే ఎలాగుంటుంది, మాకివాడా ఆయన, మాకివాడా ఏమనుకున్నాడు అంటారు. ఏం చేయాలి చెప్పండి? ఇస్తే ఏమవుతుంది? అసలు లెక్క చేయకుండా తింటున్నావు కాబట్టి శిక్ష పొందుకుంటావు కదా, జబ్బుల పాలవుతావు కదా. ఇంకా కింద ఏముంది, చాలా మంది చచ్చిపోతున్నారు. అందుకొరకు దేవుని పిల్లమైన మనం దేవుడు ఏం చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలట, మనలను మనము పరీక్షించు. ప్రభువా, నేను ఎలా మాట్లాడాను, నేను ఎలా చూస్తాను, ఎలా బ్రతికాను, నీ ముందు నా తలదించుతున్నాను, నువ్వు క్షమించున్నాయి, నేను మన్నించయ్యా, నేను పాపినే ప్రభువా, పాపము లేదని నేను చెప్పుకునే ఎడల నన్ను నేనే మోసం చేసుకుంటాను, నేను అపవిత్రుడను ప్రభువా. అయ్యా, నీ బలను ముట్టుకోవడానికి నాకు ఏ యోగ్యత లేదయ్యా, ఏ అర్హత లేదు నాయన. నువ్వు క్షమించి నీ కృప చూపిస్తే తప్ప నేను దాన్ని ముట్టుకోలేను నాయన. అయ్యా, నన్ను క్షమించని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? అసలు ప్రార్థన కూడా చేసుకోకూడదు.
పెట్టేసే టైం అయిపోతుంది, తినేసి వెళ్ళిపోతాం అన్నాడు. కాబట్టి అలా ఉండకూడదు. దేవుని పిల్లలమైన మనము ప్రార్థన చేసుకోవాలి. బల్లానగానే మోకాళ్ళు వచ్చి, ప్రభువా ఏ విషయంలో ఎప్పుడెప్పుడు అన్ని రీలు చూపిస్తాడు దేవుడు. నువ్వు కొద్దిగా మోకరించి కళ్ళు మూసుకుంటే నా రీలంతా చూపిస్తాడు, మీ రీలన్నీ చూపిస్తాడు. అవన్నీ కూడా ఎందుకు చూపించాడంటే బాగా గుర్తు చేసుకొని ఎంజాయ్ చేయమని చెప్పడానికి కాదు చూపించాడు. అది ఒప్పుకొని విడిచిపెట్టిన ఆయన. అవి మర్చిపోయావు కనుక నేను ఇప్పుడు నీకు అన్నీ గుర్తు చేస్తున్నాను, అవన్నీ చెప్తున్నాను కాబట్టి ఒప్పుకో, పశ్చాత్తాపడు, సరి చేసుకో అని చెప్పడానికి దేవుడు అవన్నీ మనకు తీసుకుంటాడు. కాబట్టి వాటన్నిటిని కూడా ఒప్పుకొని వాళ్ళ కొరకు ఎంతో దీనంగా, ఎంతో వినయంగా, ఎంతో తగ్గించుకొని ప్రభువు వాళ్ళ కొరకు ఉంచుతాడు. కాబట్టి దేవుని పిల్లరా, అలాగా మనల్ని మనం పరీక్షించుకోకుండా తిరిగి త్రాగితే శిక్ష పొందుకోవడానికి తిరిగి త్రాగుతున్నాం. ఏంటి ఆ శిక్ష అంటే? ఒకటి వీక్నెస్, రెండవది డిసీజ్, మూడవది డెత్. కాబట్టి ఈ మూడు కూడా మనకు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనకు వస్తాయంటే రావు, కానీ మనం లెక్క చేయకుండా ఉంటే వస్తాయి. వివేచన. అందుకనండి కొంతమంది చాలా సంతోషిస్తున్నారు. అందుకనేనండి బాప్తిజం ఉంది, రక్షణ వద్దని మేము సైలెంట్గా ఉండే. ఎందుకంటే ఏదో మనం మనుషులం కాబట్టి అటో ఇటో లెఫ్టో రైటో పడిపోతూ ఉంటాం. కాబట్టి పడిపోయిన తర్వాత మీరేమో ఇట్లా చెప్తున్నారు, భయం పుడుతుంది. కాబట్టి ఎందుకని తంతంత ఎందుకని అందుకే రక్షించబడలేదు. రక్షించబడకపోతే ఏమవుతుంది? నీకు నీ వరకు నీవు ప్రయాసపడు, తర్వాత నీకు అవసరమైన శక్తి యేసయ్య ఇస్తాడు. నీ వరకు నువ్వు ప్రిపేర్గా సిద్ధపడు. ఇంకా నీకు బలము, నువ్వు కొన్నిటిని ఎదిరించలేకపోతున్నావంటే ఆ ఎదిరించలేని స్థితిలో యేసు కృప నీకు సహాయము చేస్తాడు. యేసయ్య బలం నీకు సహాయం చేస్తాడు. అసలే నేను నమ్ముకోను, ఆయన గొప్ప దేవుడు. అసలే నేను బాప్తిజం తీసుకోను, నేను మారుమనసు పొందను, నేను పాపక్షమాపణ పొందను, నాకు ఈ రక్షణే వద్దు అంటే నేను శిక్షకు రావుతా. మార్కు సువార్తలో 16వ అధ్యాయం 16వ వాక్యము, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష ఉంటది. నేను నమ్మలేదులే, నమ్మలేదు కాబట్టి నాకు బలహీనతలు రావు, నమ్మలేదు కనుక నాకు జబ్బులు రావు, నమ్మలేదు కనుక నాకు సాగు రాదు అని మనం అనుకుంటాం. కొంతమంది రక్షించబడని వాళ్ళు. కానీ ఒకరోజు ఏముందట? పెద్ద శిక్ష ఉంది. అదే శిక్ష నిత్య నరకం, కారణమే. అందుకొరకు నమ్మని వారు నమ్మడానికి సిద్ధపడాలి. నమ్మిన వారు బలను తీసుకునేటానికి తగిన సిద్ధపాటు కలిగి దేవుని బలలో ఏం చేయాలి? పాల్పంపులు. దేవుని బలలో పాలుపంపులు పొందేవాడు. నేను టకటక 2 మాటలు చూసి ముగిస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 6వ అధ్యాయం 52వ వాక్యం నుండి చదువుదాం. యూదులు ఈయన తన శరీరమును కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. ఆగండి. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఆలోచన చేసి చెప్తారా? యేసయ్య మాట్లాడుతున్నారు. ఈయన వాళ్ళు అన్నారు, పైన యూదులు అన్నారు, ఈయన ఎలా గీయగలడు తన శరీరాన్ని? ఎలాగ తిననిస్తాడు? ఈయన లాగిస్తాడా పాటు అంటున్నారు. అని యేసయ్య అంటున్నాడు, మీరు మనిషి కుమారుడను నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు. అంటే ఏంటి? మనం ప్రభు శరీరం తింటున్నందువలన, ప్రభు రక్తం త్రాగుతున్నందువలన మనం ఏమవుతున్నాం? ప్రభువులో జీవిస్తున్నాం. ప్రభు దృష్టిలో బ్రతికిన వాళ్ళం మనము, లేకపోతే చచ్చిన వాళ్ళమే మనం.
రెండవది చదవండి కింద. నా శరీరము తిని నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. రెండవది నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నిరంతరం నాతో బ్రతికేవాడు, నిరంతరం నాతో బ్రతుకుతాడు, నిరంతరం నాతో ఉంటాడు, నాతో ఏలుతాడు. అంటే అతను నిత్య జీవము గలవాడు. అంత్య దినమున తర్వాత అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. 56 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. కాబట్టి మేము ఒకరి యందు ఒకరు, కాబట్టి వారు నాలో ఉంటారు, నేను వారిలో నిలిచి ఉంటాం. కనుక మమ్మల్ని ఇద్దరిని ఎవరు ఏడు చేయరు. ఏం తీసుకుంటే నా రక్తం త్రాగి నా శరీరాన్ని తిన్నవాడి అందు నేనుంటాను, వాళ్ళు నాలో ఉంటారు. ఎందుకంటే తినేది ఎవరి శరీరము? నా శరీరం తింటున్నారు కాబట్టి నేను వారిలోకి వచ్చినట్లే కదా. నా రక్తం త్రాగుతున్నారు కనుక నా బ్లడ్ వారిలో ఉంది కనుక. మనుషుల్లో ఏమున్నాయి? ఫ్లెష్ అండ్ బ్లడ్, రక్త మాంసాలే మనకున్నది. కానీ ఇప్పుడు మనము ప్రభు శరీరం తినటం వలన ఆయన మనలోనికి వస్తున్నాడు. ఆయన రక్తం త్రాగుతున్నందువలన ఆయన మనలోనికి, ఆయన మనలో ఉంటున్నాడు, మనం ఆయనలో. 3 బెనిఫిట్స్, 3 మేలులు, ఆశీర్వాదాలు ఏంటి అంటే ఉపయోగాలు. ఒకటి, మనము జీవిస్తాం ప్రభు. రెండవది, నిత్య జీవము కలిగి ఉంటాం. మూడవది, ఆయన మనలోను మనం ఆయనలోను ఉంటాం. ఏం తీసుకుంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకోవాలి. తీసుకున్నాం అయిపోయింది కాదు. నాట నుండి ఆ బ్రతుకున్నంత వరకు ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ మన శక్తి కొలది, మన కంట్రోల్, మనం ఎంత చేసుకోగలమో అంతవరకు మనం బ్రతకగలిగితే దేవుడు కూడా తన శక్తితో మనం బ్రతికిస్తూ ఆయన శరీరం తినడానికి, ఆయన రక్తం త్రాగడానికి ప్రయత్నిస్తాం. లేకపోతే నష్టపోతాం. ఆయన శరీరాన్ని తినకపోతే, ఆయన రక్తాన్ని త్రాగకపోతే మనం నష్టపోతాం. ఆయన శరీరాన్ని తినని వారిలో ఏముండదు? జీవం ఉండదు. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగని వారిలో ఏముండదు? నిత్య జీవం ఉండదు. రెండవది, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగని వారిలో ఏముండదు? ఆయన వారిలో ఉండడు, వారు ఈయనలో. కాబట్టి సపరేట్ అన్నాం. మాకు ఆయనకు వాళ్ళకి సంబంధం ఏమీ ఉండదు, సపరేట్. కానీ తింటే ఒకరికొకరు బలంగా. అందుకని దేవుని బిడ్డలారా, రెండవది మనల్ని ఏ విషయంలో పరీక్షించుకోవాలి అంటే బల్ల విషయంలో మనల్ని మనం ఏం చేయాలి? నేను తీసుకోవడానికి యోగ్యురాలనా అని మనల్ని మనము పరీక్షించాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలి, సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. అందుకనే ప్రభువా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించి తెలుసు, నీకు ఆయాసకరమైన ఏదైనా నాలో ఉన్నదేమో, నాయందు ఉన్నదేమో చూడు ప్రభు, చూడు. కొంతమంది చూస్తే భయం వేస్తుంది, చూస్తే తెలిసిపోతుంది కదా, అందుకే భయం. కానీ చూడు ప్రభు, చూడు ప్రభు. చూస్తే మనం బాగుపడతాం, చూపించుకుంటే బాగుపడతాం. చూపించుకుంటే ఇదివరకు ఎయిడ్స్ చూపించుకోవడానికి చాలా మంది బాధపడేవారు. ఎయిడ్స్ ఎట్లా వస్తుందో తెలుసు కదా చాలా మందికి. ఎయిడ్స్ ఇలాగా వారిని పుట్టిన దోమ మనల్ని పుట్టినప్పుడు, లేకపోతే లైంగిక సంపర్కం వలన, లేకపోతే ఇంకోటి దానివల్ల వస్తాయి ఇలాంటివి. కాబట్టి అప్పుడు ఈ మెయిన్ ఏంటంటే లైంగిక సంపర్కం వలన ఇలాంటివి వస్తాయి కనుక చాలా మంది భయపడేవారు. అమ్మో ఈ పాపం చేశారంటారు, ఈ పాపం చేశారంటారని చూపించుకొని చాలా మంది అదే జబ్బుతో ఏమైపోయారు? చచ్చిపోయారు, చచ్చిపోయారు. కానీ ఈ రోజున దేవుని పిల్లలమైన మనము ఎప్పుడు కూడా మన కండిషన్ ఏంటో, మన పాపస్థితి ఏంటో మన ప్రభువుకి చెప్పుకొని, ఒప్పుకొని, దిద్దుకొని మనం ప్రభు బలం తీసుకుంటూ
ప్రభు ఇచ్చే ఈ దీవెన పొందుకుంటూ ఆయన సాగుతాం. అలాంటి కృప దేవుడు మనం దర్శించుకున్నాం. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల వంచి అలాగే